హలో అండి, ఈ వీడియోలో ఏపీ ఈసెట్ 2023లో అడిగిన మ్యాథ్స్ ప్రాబ్లమ్ చూద్దామండి. ఇంటిగ్రేషన్కి సంబంధించి ఇంటిగ్రల్ 1/e⁻x ప్లస్ e⁻−x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి లాగ్ ఆఫ్ ఈఎక్స్ ప్లస్ e⁻−x ప్లస్ సి, సెకండ్ ఆప్షన్ tan ఇన్వర్స్ e⁻x ప్లస్ సి, థర్డ్ ఆప్షన్ 1/e⁻x ప్లస్ e⁻−x ప్లస్ సి, ఫోర్త్ ఆప్షన్ cot ఇన్వర్స్ e⁻x ప్లస్ సి. ఓకే, ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం ఏంటో నోట్ చేసుకోండి. ఏమి ఇచ్చారు మనకి, ఇంటిగ్రల్ 1/e⁻x ప్లస్ e⁻−x ఇంటూ డిఎక్స్ అన్నారు కదా. ఇక్కడ ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అవుతుంది కదా. ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా నేను e⁻xతో మల్టిప్లై చేస్తున్నానండి. ఓకే, మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై e⁻x. ఓకే, న్యూమరేటర్ని అలానే డినామినేటర్ని కూడా e⁻xతో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందండి, 1/e⁻x ప్లస్ e⁻−x ఇంటూ e⁻x బై ఇంటూ ఇంకేముంది, ఇంటూ డిఎక్స్ ఉంది కదా, ఆ డిఎక్స్ని నోట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ e⁻x ఇంటూ 1 అంటే e⁻x. ఇక్కడ చూసుకుంటే e⁻x ఆఫ్ e⁻x ప్లస్ e⁻−x కదా. ఓకే, e⁻x ఇంటూ e⁻x అంటే e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముందండి, e⁻x ఇంటూ e⁻−x ఉంది. ఓకే, అంటే e⁻x ఇంటూ e⁻−x ఏమవుతుందండి, e⁻x మైనస్ x అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, e⁻x మైనస్ x అంటే e⁻0. e⁻0 అంటే వాల్యూ ఎంత, e⁻0 అంటే వాల్యూ 1 అవుతుంది. ఆ 1 ఇక్కడ నోట్ చేయండి. అంటే ఇక్కడ ఏం, ఈ ప్లేస్లో మొత్తంలో మనం ఇప్పుడు ఏం నోట్ చేయాలి, e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ 1 అని నోట్ చేయాలి. ఓకే, e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. అర్థమైందండి. ఇక్కడేమో 1 ఇంటూ e⁻x బై డినామినేటర్లో e⁻xతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. e⁻x ఇంటూ e⁻x అంటే e⁻x హోల్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి, e⁻x ఇంటూ e⁻−x. అప్పుడు ఏమవుతుంది, e⁻x మైనస్ ఎక్స్. ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే 0 కదా, e⁻0 అంటే 1 వేసాం. ఓకే, లెట్ e⁻x అని నేను వైయో యూనో మీ ఇష్టం ఏదైనా అనుకోండి. లెట్ e⁻x ఈక్వల్ టు యూ అనుకుంటున్నాను నేను. మీరు y అని అనుకోవచ్చు, టీ అన్న అనుకోవచ్చు, ఓకే ఏదైనా అనండి. బట్ నేనైతే ఇక్కడ యూ అనుకుంటున్నాను. లెట్ e⁻x ఈక్వల్ టు యూ. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమవుతుంది, d/dx ఇంటూ e⁻x ఈక్వల్ టు du బై dx. మనకి ఫార్ములా ఏంటి, dx ఆఫ్ ex ఈక్వల్ టు exa. ఓకే, ఏంటి ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఏం రాస్తాము, ఓన్లీ ex అని రాస్తాము. అంటే ex ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ex ఈక్వల్ టు du బై dx అని రాస్తాం. ఈ dxని ఇటు పంపించేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుంది, du ఈక్వల్ టు e⁻x ఇంటూ డిఎక్స్ అవుతుంది. ఓకే, డియూ ఈక్వల్ టు, ఈ డియూని ఇటు ఉంచేసాను, డిఎక్స్ ఇంటి పంపించాను, e⁻x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డియూ. ఓకే, ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ e⁻x ఇంటూ డిఎక్స్ ప్లస్లో ఏమని రాసుకోవచ్చు మనం, డియూ అని రాసుకోవచ్చు కదా. ఓకే, e⁻x ఇంటూ డిఎక్స్ ప్లస్లో ఏమని రాసుకోవచ్చు, డియూ అని రాసుకోవచ్చు. డినామినేటర్కి వచ్చేప్పటికి e⁻x అంటే యూ స్క్వేర్ ప్లస్ 1. అంటే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ 1/u² ప్లస్ 1 ఇంటూ డియూ అని రాసుకోవచ్చు. మనకి ఇంటిగ్రేషన్స్లో ఒక ఫార్ములా ఉంది, ఏంటండి, ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ సి. ఓకే, tan ఇన్వర్స్ x ప్లస్ సి ఆ ఫార్ములా ఉంది కదా. సేమ్ ఇక్కడేమో x తీసుకున్నాం, ఇక్కడేమో u తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు మనం, tan ఇన్వర్స్ u ప్లస్ సి అని రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ tan ఇన్వర్స్ u ప్లస్లో ఏమని రాసుకోవచ్చు, ex అని రాసుకోవచ్చు కదా, e⁻x ప్లస్ సి. ఇది ఆన్సర్ మనకి. ఓకే, ఆన్సర్ ఏమొచ్చిందండి, tan ఇన్వర్స్ e⁻x ప్లస్ సి వచ్చింది. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేద్దాం, అంటే ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకే, tan ఇన్వర్స్ e⁻x ప్లస్ సి అని ఏ ఆప్షన్లో ఉందండి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఓకే, అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.